దేశంలో పీవీ మన్మోహన్లు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత జాతీయ అభ్యున్నతికి బాటలు వేశాయన్నారు మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్. దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో వారు చేసిన సాహసం మర్చిపోలేదన్నారు. ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన 25 ఏళ్ల తర్వాత నాటి పరిస్థితులు, ఎదుర్కొన్న సవాళ్లు, వాటి ఫలితాలతో పుస్తకం రాశారు జయరాం. దేశంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలపై కొత్త పుస్తకాన్ని రాశారు మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్. టు ద బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ పేరుతో పుస్తకం రాశారు. 1991లో దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా పివి, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ ను పుస్తకంలో వివరించారు. అప్పటి పరిస్థితుల్లో దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెట్టారనే విషయాలను పుస్తక రూపంలోకి తెచ్చారు జయరాం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకొని బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితిని దేశం ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఒక ఆర్థికవేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ను దేశ ఆర్థిక మంత్రిగా నియమించారు. అదే సమయంలో జయరాం రమేష్ పిఎంఓలో పనిచేశారు. పివి ప్రధాని పదవి చేపట్టిన మొదటి 3 నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామాలు జరిగాయి. 1991లో పివి, మన్మోహన్లు సరళీకృత ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన సమయంలో వారితో కలిసి ఉన్నారు జయరాం. అప్పటి పరిస్థితులు, ప్రధానిగా పివి, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ఎదుర్కొన్న సవాళ్లు, తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలను తన పుస్తకంలో వివరించారు జయరాం. ఇద్దరు నేతలు కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ క్లిష్ట సమయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారని జయరాం వివరించారు. మైనారిటీ ప్రభుత్వం, ఎన్నో సవాళ్లు. అయినా పివి, మన్మోహన్లు ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ముందుకు నడిపారని తన పుస్తకంలో కొనియాడారు జయరాం. వారి పాలన, ఫ్యూచర్లో ప్రతి ఒక్క భారతీయుడు ధైర్యంగా ముందుకు పోయేందుకు దారి చూపిందన్నారు. मैंने कोई एक्सपर्ट के लिए नहीं लिखा है, मैंने आम आदमी के लिए लिखा है. और लोग, आम आदमी को जानना चाहिए कि 1991 में क्या हालात से हम गुजर रहे थे. तब के वित्त मंत्री और प्रधानमंत्री ने क्या क्या किया, क्यों किया और कैसे किया, तो तीनों का विवरण इस किताब में दिया गया. ముఖ్యంగా తమ ఆర్థిక సంస్కరణలతో ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ కల్పించేలా పివి, మన్మోహన్ నిర్ణయాలు తీసుకున్నారని పుస్తకంలో రాశారు జయరాం. ప్రైవేట్ సెక్టార్కు ఫ్రీడమ్ ఇచ్చారని, ఎగుమతుల పెంపు, క్యాపిటల్ మార్కెట్ పెంపునకు ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఇవన్నీ 1991 ఆర్థిక సంస్కరణలతోనే సాధ్యమైందన్నారు. పివి, మన్మోహన్ నిర్ణయాలతో దేశ ఆర్థిక స్థితి మారిపోయిందని, భారత్ను కొత్త దారిలోకి తీసుకెళ్లిందని టు ద బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీలో వివరించారు జయరాం రమేష్. दोनों व्यक्ति ने महान भूमिका निभाई. मैं तो समझता हूं उन्होंने हमारे देश को बचाया, एक बहुत गंभीर स्थिति से बचाया, और न केवल बचाया परंतु आगे ले चले. और हमें उनको याद रखना चाहिए कि नरसिम्हा राव जी का क्या योगदान है, मनमोहन सिंह जी का क्या योगदान था. పివి ఆర్థిక సంస్కరణలపై కమ్యూనిస్టుల నుంచి విమర్శలు ఎదురైనా వాటిని తిప్పికొట్టారని గుర్తు చేశారు జయరాం. और एक चैप्टर है जहां एक कम्युनिस्ट ने कहा कि आप सभी लोगों को बेरोजगार बनाएंगे क्योंकि वॉशिंग मशीन आएगा. तो नरसिम्हा राव जी कहते हैं, हाँ, वॉशिंग मशीन के खिलाफ हम क्यों हैं, वॉशिंग मशीन के खिलाफ हमें होना नहीं चाहिए, क्योंकि क्या सभी महिलाएं सिर्फ कपड़े धोती रहेंगी साल भर, अपने जीवन भर सिर्फ धोबी का काम करते रहेंगे. तो ये उनका एक विचार था. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసుకున్న పివి ఎప్పుడైతే ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో తన నిర్ణయం తప్పు కాదని తర్వాతి కాలంలో తేలిపోయిందన్నారు జయరాం. క్లిష్ట సమయంలో దేశాన్ని ముందుకు నడిపించిన నేతలుగా వారి సేవలు మరువలేనివన్నారు.